అయితే ఈ వీడియోలో మనం పోకేమాన్ యానిమేపై ఏర్పడిన థియరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ అవి పూర్తిగా డార్క్ థియరీస్. ఇంకా ఆ థియరీస్ చాలా వరకు నిజమని పోకేమాన్ ఫ్యాన్స్ నమ్ముతారు. సో నేను ఈ వీడియోలో చెప్పేదంతా ఓన్లీ థియరీస్. అవి బహుశా నిజమై ఉండొచ్చు ఆర్ పూర్తిగా ఫేక్ అయి ఉండొచ్చు. సో వాటిని అందుకే డార్క్ థియరీస్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా నిజం కాదు అని కామెంట్ చేసే ముందు నేను చెప్పిన విషయాలన్నీ థియరీస్ అని గుర్తు చేస్తున్నాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నెంబర్ 1, మీకు తెలిసే ఉంటుంది ట్రేడింగ్ ఎవల్యూషన్ గురించి. ఇప్పుడు నేను చెప్పబోయే డార్క్ థియరీ ఇలాంటి ఎవల్యూషన్ కలిగిన పోకేమాన్స్ గురించి. ఎగ్జాంపుల్ గెంగర్, మ్యాచాంప్ లాంటి పోకేమాన్స్ వాటి సెకండ్ స్టేజ్ ఎవల్యూషన్ తర్వాత కేవలం ఇతర ట్రైనర్స్తో ట్రేడింగ్ చేశాక మాత్రమే ఆ పోకేమాన్ థర్డ్ స్టేజ్కి ఎవాల్వ్ అవుతాయి. లైక్ హాంటర్, ఆ పోకేమాన్ని వేరే ట్రైనర్తో ట్రేడ్ చేసిన తర్వాతే అది గెంగర్లా ఎవాల్వ్ అవుతుంది. కానీ మీకు తెలిసే ఉంటుంది గెంగర్ అండ్ మ్యాచాంప్ పోకేమాన్స్ మనకి వైల్లో కూడా దొరుకుతాయి. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఒక పోకేమాన్ ట్రేడింగ్ తర్వాతే లభించినప్పుడు దెన్ ఆ పోకేమాన్ వైల్లో ఎన్కౌంటర్ చేయబడడం ఎలా సాధ్యం? సో దీనిపై ఉన్న డార్క్ థియరీ వచ్చేసి సో ట్రేడ్ ఎవల్యూషన్ ఫైనల్ స్టేజ్ పోకేమాన్స్ లైక్ అలకాజామ్, గెంగర్, మ్యాచాంప్ వైల్లో దొరుకుతున్నాయంటే ఆ పోకేమాన్ని ఓన్ చేసే ట్రైనర్స్ ఆ పోకేమాన్స్ని వదిలేసి ఉండాలి, లేదా ఆ పోకేమాన్స్ యొక్క ట్రైనర్స్ చనిపోయి ఉండాలి. సో ఈ థియరీ లాజికల్గా అండ్ నమ్మశక్యంగానే ఉంది, కానీ ఇదొక థియరీ మాత్రమే. నెంబర్ 2, ఈ థియరీ ఏం చెప్తుందంటే కాఫింగ్ అండ్ వీజింగ్ పోకేమాన్స్ని యాక్చువల్గా టీమ్ రాకెట్ ఎక్స్పెరిమెంట్ చేసి క్రియేట్ చేశారు. టీమ్ రాకెట్ నిజానికి గోస్ట్ అండ్ పాయిజన్ టైప్ కాంబినేషన్స్తో ఒక డేంజరస్ పోకేమాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటారు. అండ్ ఇన్ రిజల్ట్ ఆ పోకేమాన్ స్ట్రాంగ్ అండ్ అన్బీటబుల్ పోకేమాన్ అవుతుందని వాళ్ళు ఊహించారు. కానీ వాళ్ళు టీమ్ రాకెట్ కాబట్టి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అండ్ వాళ్ళు అనుకున్నట్లుగా ఆ పోకేమాన్ని తయారు చేయలేకపోయారు. అండ్ అలా అన్ఎక్స్పెక్టెడ్గా తయారైన పోకేమాన్సే కాఫింగ్ అండ్ వీజింగ్. సో అలా ఫెయిల్ అయిన ఎక్స్పెరిమెంట్ని వాళ్ళు అలాగే యూజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యి బ్యాటిల్స్లో పోకేమాన్స్ని వాడుతూ వచ్చారు. అండ్ ఆ పోకేమాన్స్ పై ఉన్న క్రాస్ సింబల్ న్యాచురల్గా వాటిపై లేదు, బట్ టీమ్ రాకెటే ఆ పోకేమాన్స్ ఎంత డేంజర్ అని చూపించడానికి డిజైన్ చేశారని ఈ థియరీ చెప్తుంది. నెంబర్ 3, మనందరికీ తెలుసు మిమిక్యూ పోకేమాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆ పోకేమాన్ చాలా పాపులర్ అయింది అండ్ చాలా మంది ఫ్యాన్స్ ఈ పోకేమాన్ని ఇష్టపడ్డారు. ఎందుకంటే మిమిక్యూ బ్యాక్ స్టోరీ డార్క్గా ఉంటుంది అండ్ డార్క్ బ్యాక్ స్టోరీ ఉన్న మొదటి పోకేమాన్ మిమిక్యూ. అందరికీ తెలుసు మిమిక్యూ పికాచులా కనబడడానికి పికాచులా ఉన్న క్లోత్స్తో కవర్ అయి ఉంటుంది. ఎందుకంటే మిమిక్యూ పికాచులా పాపులర్ అవ్వాలనుకుంటుంది, బట్ అంత పాపులర్ కాలేకపోతుంది. కానీ ఈ ఫ్యాన్మేడ్ థియరీ ప్రకారం మిమిక్యూ పోకేమాన్ యాక్చువల్గా పీచు పోకేమాన్. అయితే పీచు పికాచులా ఎవాల్వ్ అవ్వాలనుకుంటుంది, బట్ దానికన్నా ముందే పీచు చనిపోతుంది. అందుకే ఆ పోకేమాన్ పికాచులా కనిపించే క్లోత్స్ వేసుకునే ఉంటుందని ఈ థియరీ చెప్తుంది. సో ఈ థియరీని సపోర్ట్ చేసే పాయింట్స్ వచ్చేసి మిమిక్యూ ఎలక్ట్రిక్ టైప్ మూవ్స్ కూడా యూజ్ చేయగలదు. ఏ మూవ్స్ అయితే పీచు కూడా ఉపయోగించగలదు. నెంబర్ 4, యాష్ నాన్న గురించి థియరీస్ క్రియేట్ చేయడం పోకేమాన్ ఫ్యాన్స్కి చాలా ఇష్టం. సో ఇప్పుడు నేను చెప్పే థియరీ కూడా యాష్ ఫాదర్ గురించి. సో అకార్డింగ్ టు దిస్ థియరీ యాష్ యొక్క ఫాదర్ ఎవరో కాదు, యాష్ దగ్గరున్న పోకేమాన్ పికాచు. ఇది వినటానికి నమ్మశక్యంగా లేకపోయినా బట్ ఈ థియరీ చెప్పేది ఏంటంటే పోకేమాన్ వరల్డ్లో ప్రొఫెసర్ ఓక్ అండ్ ఇతర సైంటిస్టులు కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటారు. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్లో హ్యూమన్ మైండ్ ఆర్ మెమొరీస్ని పోకేమాన్ బాడీలోకి పంపించాలని డిసైడ్ అవుతారు. అండ్ యాష్ డాడ్ పై ఆ ఎక్స్పెరిమెంట్ని చేసి తన మైండ్ని పికాచులోకి పంపించారు. అండ్ యాష్ దగ్గరున్న పికాచు మైండ్లో యాష్ వాళ్ళ నాన్న మెమొరీస్ ఉన్నాయి. అండ్ ప్రొఫెసర్ ఓక్ కావాలనే యాష్కి స్టార్టర్గా పికాచుని ఇచ్చి ఉంటాడు. మిగతా స్టార్టర్స్ని వేరే ట్రైనర్స్ తీసుకున్నారని యాష్కి ఓక్ అబద్ధం చెప్పి ఉండొచ్చు. నెంబర్ 5, మీరు పోకేమాన్ చూసుంటే డేజిమాన్ కూడా చూసే ఉంటారు ఆర్ డేజిమాన్ పేరైనా వినే ఉంటారు. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ పోకేమాన్ని కాపీ చేసి డేజిమాన్ని క్రియేట్ చేశారని నమ్ముతారు. సో ఈ థియరీ ఈ 2 యానిమేస్ గురించి ఉంటుంది. ఈ థియరీ ప్రకారం పీసీ నుండి రిలీజ్ చేసిన పోకేమాన్స్ డేజిమాన్గా మారుతాయి. ఆ పోకేమాన్స్ కరప్ట్ అయ్యి డేజిమాన్ వరల్డ్లో అవి డేజిమాన్స్లా కన్వర్ట్ అవుతాయని ఈ థియరీ చెప్తుంది. నెంబర్ 6, ఈ థియరీ ప్రకారం వరల్డ్ పోకేమాన్ని హాంటర్ పోకేమాన్ ఆవహించి వశపరుచుకుంటుంది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ పోకేమాన్ ఐస్, హాంటర్ పోకేమాన్ ఐస్ చాలా సిమిలర్గా ఉంటాయి. చూస్తే ఆ ఐస్లో అసలు డిఫరెన్సే కనిపించదు.
నిజానికి వోల్టాప్ పోకేమాన్ ఒక నార్మల్ పోకేబాల్, కానీ ఒకసారి హాంటర్ పొసెస్ అయ్యి ఆ పోకేబాల్కి లైఫ్ ఇస్తుంది. అండ్ ఆ పోకేబాల్లో హాంటర్ ఆత్మ ఉంటుంది. హాంటర్ అందులో నుండి బయటకు రావడానికి ట్రై చేస్తే రాలేకపోతుంది. అలా కోపంతో బయటకు రావాలనుకున్నప్పుడు వోల్టాప్ ఎక్స్ప్లోడ్ అవుతుంది అండ్ హాంటర్ ఆ పోకేబాల్లో పూర్తిగా చిక్కుకుపోతుంది. అండ్ ఆ పోకేబాల్కి ఉన్న బటన్ కూడా మాయమైపోతుంది. సో వోల్టాప్ పోకేమాన్ యాక్చువల్గా హాంటర్ చేత పొసెస్ అయిన ఒక పోకేబాల్ అని ఈ థియరీ చెప్తుంది. నెంబర్ 7. ఈ థియరీ ప్రకారం పోకేమాన్ వరల్డ్లో ఉన్న చాలా వరకు అడల్ట్ పీపుల్ చనిపోయారు. అయితే మీరు నోటీస్ చేసే ఉంటారు, పోకేమాన్ వరల్డ్లో చాలా వరకు పోకేమాన్ ట్రైనర్స్లా పిల్లలు మాత్రమే కనిపిస్తారు. పెద్దవాళ్ళు ఎక్కువ శాతం కనిపించరు. లైక్ పోకేమాన్ మెయిన్ క్యారెక్టర్ ఫాదర్ కూడా కనిపించరు. సో పోకేమాన్ వరల్డ్లో ఒకప్పుడు వార్ జరిగిందని, ఆ వార్లో అడల్ట్స్ చనిపోయారని ఈ థియరీ చెప్తుంది. ఈ థియరీని సపోర్ట్ చేసే పాయింట్ వచ్చేసి క్యాంటోలో ఉండే ఎలక్ట్రిక్ టైప్ జిమ్ లీడర్ తను అతని ఎలక్ట్రోబస్తో ఒక వార్లో పోరాడానని చెప్తాడు. అతను ఏ వార్లో అయితే పెద్దవాళ్ళందరూ చనిపోయారో అదే వార్ గురించి అతను మాట్లాడుండొచ్చు. అతని పేరు సర్జ్. అండ్ యాష్ యొక్క ఫాదర్ కూడా ఈ వార్లో చనిపోయి ఉంటాడు. అండ్ యాష్ మదర్ యాష్కి అబద్ధం చెప్పుండొచ్చు అని ఈ ఫ్యాన్ మేడ్ థియరీ చెప్తుంది. నెంబర్ 8. అసలు పోకేమాన్ వరల్డ్లో పోకేమాన్స్ని తింటారా అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. సో వినడానికి విచిత్రంగా ఉన్నా అవును, పోకేమాన్ వరల్డ్లో పోకేమాన్స్ని తింటారు. అండ్ దీని మెయిన్ ఎగ్జాంపుల్ ఒక ఎపిసోడ్లో యాష్ ఇంకా బ్రాక్ మెజికార్ప్ని కుక్ చేయడం ఊహించుకుంటారు. సో దీన్ని బట్టి చూస్తే పోకేమాన్ వరల్డ్లో యాక్చువల్గా పోకేమాన్స్ని తింటారు. కేవలం మెజికార్ప్నే కాదు, ఇంకా డిఫరెంట్ పోకేమాన్స్ని కూడా పోకేమాన్ వరల్డ్లో ట్రైనర్స్ తింటారు. సో ఇది ఈరోజు వీడియో. సో ఈ థియరీస్లో ఏది మీకు నమ్మశక్యంగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ పోకేమాన్ వీడియోస్ కోసం మా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంతవరకు మీ పోకే రేంజర్ సైనింగ్ ఆఫ్.